హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి లల్లి మినీ వ్లాగ్. ఈరోజైతే కనుక గ్రైండర్ లేకోకుండా నార్మల్ మిక్సీతోనే దోశ పిండి ఎట్లా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. నా స్టైల్లో చూపిస్తాను. చూడండి ఎంత బాగా పొంగిందో అసలు పొద్దునకి. అది ఫస్ట్ అయితే 1 కేజీ బియ్యం, అంటే స్టోర్ బియ్యం ఉంటాయి కదండి, అవి 1 కేజీ తీసుకున్నా. దానికైతే కనుక ఒక టీ గ్లాస్ నిండా ఉద్దిబ్యాళ్ళు వేసుకున్నా. దాని తర్వాత మెంతులు కొన్ని వేసినాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని ఒక 3-4 సార్లు కడుక్కొని బాగా అవి మనం నైట్ నానబెడితే కనుక పొద్దున్నే మిక్సీకి వేసుకోవచ్చు, లేదా పొద్దున్నే నానేసినామనుకోండి. నేనైతే పొద్దున్న 11కి అట్లా నానేసినాను. రాత్రి ఇంకా 8 ఆ టైంలో మిక్సీ పడుతున్నాను నేనైతే కనుక. చూడండి మనకి ఎన్ని గాల్లో అన్ని బియ్యం, ఎంత క్వాంటిటీనో అన్ని కొన్ని వేసుకొని మిక్సీకి 1 by 1 అన్నీ అయిపోయేంత వరకు అవి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకుందాం. మెత్తగా అట్లా మెత్తగా అనేమి ఉండకూడదు, బరకగా ఉండకూడదు, మధ్యరకంగా పట్టుకుందాము. అదైతే కనుక అంతా మిక్సీకి ఆడిచ్చేసి పోసిన తర్వాత స్టీల్ గిన్నెలోనే పోయండి. ఎప్పుడైనా సరే మనం దోశపిండి తీసుకున్నామంటే స్టీల్ గిన్నెల్లో వేసుకోండి, బాగుంటుంది. నేనైతే కనుక అట్లే వేస్తాను ఎప్పుడు. చూడండి మొత్తం వేసుకున్నాయి అంతా 1 by 1. ఇంకా తర్వాత ఇడ్లీ రవ్వ తీసుకున్నాను 1 కప్పులోకి. ఇడ్లీ రవ్వ ఎంత అంటే 1 కేజీ బియ్యానికి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఆ కప్పులోకి 1 ముక్కల భాగం తీసుకున్నాను. దాన్ని అప్పుడప్పుడు నానబెట్టుకోవచ్చు, మనమేం ముందుగా నానబెట్టుకోవాలనేదేం లేదు. నానేసి మనం పిండి అంతా ఆడిచ్చిన తర్వాత ఇడ్లీ రవ్వని లాస్ట్కి అట్లా మెత్తగా నీళ్ళన్నీ అయిపోయేంత వరకు దాన్ని పిండేసి దోశపిండిలోకి వేసేయండి అంతా. దోశపిండి మిక్సీకి వేసినప్పుడు మనం ఎట్లయినా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మిక్సీ పడతాం కదా. కొంచెం నీళ్ళగా అనిపించినా, వాటర్ ఎక్కువ ఉన్నాయి అనిపించినా కానీ ఈ ఇడ్లీ రవ్వ అనేది బీడ్చుకుంటుంది ఆ వాటర్ని, బాగా గట్టిగా అవుతుంది పొద్దునకి. మీరే చూడండి, పొద్దునకి ఎంత బాగా ఉంటుందో పిండి. నేనైతే కనుక ఇంకా పిండినంతా అట్లా బాగా 1 నిమిషం పాటు అట్లనే దాన్ని ఏమంటారు టాస్ చేయాలి బాగా. అట్లా 1 సైడే అట్లా చేసి బాగా నీట్గా అనేసి గిన్నెకి ఎప్పుడైనా సరే పిండి ముక్కాలు భాగం మాత్రమే ఉండాలి. మిగతా కాలు భాగము పిండి ఉబ్బుతుంది కదా, అప్పటికి సరిపోతుంది అనమాట. అది నీట్గా గిన్నెదంతా క్లీన్ చేసేసి నీట్గా ఒక ప్లేట్ పెట్టేసి మూత పెట్టేయండి. పొద్దున కల్లా చూద్దాం ఎట్లయిందో ఆ పిండి. చూడండి ఎంతగా ఉబ్బింది, చూడండి పిండి కరెక్ట్గా సరిపోయింది. ఇంకొంచెం ఉబ్బినా కానీ బయటికి పొంగిపోతుంది అంతా. చూడండి గ్రైండర్కి వేసిన దానికంటే కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంత బాగా పొంగిందో పిండి. ఏం లేదండి, జస్ట్ 1 కేజీకి 150 గ్రాములు మాత్రమే ఉద్దిబ్యాళ్ళు వేసిన. 1 కేజీ బియ్యంకి కొన్ని మెంతులు వేసిన, ఒక 1/2 కప్పు ఇడ్లీ రవ్వ వేసిన, అంతే. ఆ 3 మాత్రమే యాడ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంటాయి. మనకి ఎంత కావాలో అంత పొద్దున టిఫిన్కి తీసుకొని మిగతాదంతా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడున్నే జనరేషన్ పిల్లలందరూ ఎక్కువ దోశలు, పొంగనాలు, ఇడ్లీలు ఇవే కావాలంటారు అనమాట. వాళ్ళకి చపాతీలు, రొట్టెలు ఇవి చేస్తే మాత్రం సరిగ్గా తినరు. అందులోనూ మనకు కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఏంది అని అంటే దోశ అనమాట. బాగుంటుంది, అందుకని ఇట్లా చేసుకోండి సింపుల్గా, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కనుక పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం సోడా పొడి వేసుకొని కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత మా అబ్బాయి వచ్చి నాకైతే పొంగనాలు వేసి మా ఒక వాయని అన్నాడు. సరేలే వేసిద్దాంలే, ఇంకా మేము అవే తింటాంలే అనేసి పొంగనాలకి పిండి కలిపేస్తున్నాను. పొంగనాలైనా వేసుకోవచ్చు పిండి. చూడండి ఎంత గట్టిగా ఉందో, కరెక్ట్గా సరిపోతుంది పొంగనాలకు కానీ దోశకి కానీ. దోశకైతే నాకు తెలిసి ఇంకా వాటర్ యాడ్ చేసుకోలేము, కానీ పొంగనాలకైతే మాత్రం కరెక్ట్గా సరిపోయింది. మీ ఏరియాల్లో పొంగనాలని ఏమంటారో నాకు కామెంట్ చేయండి. మా రాయలసీమ సైడ్ అయితే కనుక మేమైతే గుంత పొంగనాలు అంటాం వీటిని. కొన్ని ఒక్కో ఏరియాలో ఒక్కొక్క రకం పిలుస్తారు ఒక్కొక్క వంటకాన్ని. అలానే మీరు కూడా తెలియజేయండి నాకు ఏమంటారో వీటిని. మన సైడ్ అయితే ఇంకా గుంత పొంగనాలు అంటే కనుక్కుంటాము. నేనైతే వీటి కోసం ఇంకా ఉప్పు, సోడా పొడి వేసి కలిపి పెట్టేసినా కదా, ఇంకా వాటిలోకి కొంచెం కరివేపాకు, అలానే ఒక 2 గడ్డలు ఉల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు, అలానే కొన్ని పచ్చిమిరపకాయలు వేసినాను.
మావాడు ముందు అప్పుడప్పుడు చెప్పినాడు కాబట్టి నేను అవి శనగబ్యాలు నానబెట్టలేదని వేయలేదు. మీరైతే కనుక శనగబ్యాలు కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి కొద్దిసేపు నానిన తర్వాత. నాకైతే ఇక్కడ ఇంకా వాడు స్కూల్ టైం అవుతుంది మా పోసి తొందరగా అంటే పోసి చేసినాను. అంతలోపు పెనం వేడైపోయింది. ఇంకా నేనైతే పొంగనాలు వేసినాను. చూడండి, ఎప్పుడైనా సరే మనం గుంత పొంగనాలు వేసేటప్పుడు పొంగనాలు అనేది నిండుగా వేయకూడదు. పిండి కొంచెం అట్లా ఖాళీ పెడితే కనుక బాగా కాలుతుంది అనమాట పొంగనం అనేది, మనం తిప్పేసిన తర్వాత కూడా. అలా పోసేసి ప్లేట్ మూసి పెట్టుకోవాలి. అవి కాలిన తర్వాత ఒక 2 మినిట్స్కే కాలుతాయి నాకు తెలిసి. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అట్లా అన్నీ తిప్పేసుకొని 1 బై 1. చూడండి ఎంత బాగున్నాయి చూడు కలర్. కానీ నేనేం అన్నం వేయలేదు, శనగబ్యాళ్ళు కూడా వేయలే పిండిలోకి. ఇంకా కొంతమంది శనగబ్యాళ్ళు వేస్తారు, ఓన్లీ మెంతులు ఇడ్లీ రవ్వ మాత్రమే వేసినాను. కలర్ చూడండి ఎంత బాగా వచ్చినాయో, బాగా ఎర్రగా ఉన్నాయి. ఇంకా మా వానికి వేసినాను. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి ఎర్రకారం చట్నీ వేసినానండి. ఒట్టిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమోటాలు వేసి వేయించి ఆడిచ్చినాను. ఇంకా మా వానికి వేసినాను, వాడైతే తింటాడు, పెట్టినాను. చూడండి బాగుందని ఆటోమేటిక్గా ఇంకా ఏం మాట్లాడాడు. ఇంకా అవి పొంగనాలు దోశలు అంటే మాత్రం చాలా ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా వాళ్ళకి సరిపోను ఏమన్నా పెట్టినామనుకోండి అస్సలు అది పోదనమాట లోపలికి. ఇంకా తినేకి సైలెంట్గా అన్నీ తినేసి టకటక ఫాస్ట్గా ఇంకొక దోశ వేసిమా అంటే సరేలేని మళ్ళీ దోశ వేసి ఇచ్చినాను. దోశలు కానీ ఎంత బాగా వచ్చినాయంటే చూడండి. నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు, కానీ నీళ్ళు కొన్ని పోసింటేనే బాగుండేమో అనిపించే నాకైతే కనుక. గట్టిగా ఉంది పిండి, చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. దోశ కానీ మనం క్రిస్పీగా కావాలన్నా కూడా చూడండి. ఇంకొకటి గట్టి దోశ వేసిమా అంటే అది కూడా వేసి ఇచ్చినాను. ఇంకా అదే ఎర్రకారం కాంబినేషన్తో తిన్నాడు. చాలా బాగుంటుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే దోశ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.